నాకు ఒక డ్రీమ్ ఉండేది. డ్రెస్ ఏసుకుంటే ఇంక అసలు ఫిట్టింగ్ అనేది ఇంకా అది ఎలా చెప్పాలంటే ఇంకా అది అదిరిపోవాలంతే. అంటే కస్టమర్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళు బానే ఉంది అంటున్నారు గానీ, అందులో ఉన్న లోటుపాట్లేంటి అంటే అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి నాకు తెలుస్తుంది. 4 ఇయర్స్ బ్యాక్ నేనేదైతే నా మనసుకి నేను ఇష్టపడి ఏదైతే అది పెట్టుకున్నానో అంటే డెస్టినీ అంటారు కదా! అలా నాకు అనుకోకుండానే నేను ఇక్కడికొచ్చానని నాకు అప్పుడు అర్థమైంది. నా పేరు ధనలక్ష్మి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. యాక్చువల్‌గా నాకు యాంబిషన్ సీఏ చదవాలని ఉండింది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత చదువు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కానీ అది చేయలేకపోయాను. కానీ మా రిలేటివ్స్‌లో అందరూ బాగా ఏమంటారు సాఫ్ట్‌వేర్ అందరూ అలా ఉన్నారు. అందరూ జాబుల్లో ఉన్నారు. నేనొక్కదాన్నే ఇంట్లో ఇంట్లో పిల్లలకి ఇవన్నీ చేయడం బర్డెన్స్ అన్నీ నాకు అప్పుడు చేయడానికి అవ్వలేదు. కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి సాధించాలి అనేది నాకు బాగా ఉండింది. కాకపోతే అప్పుడు కాలేజీకెళ్ళి చదువుకోవడం అవన్నీ పిల్లలతో వాళ్ళతో నాకు చేయడానికి అవ్వలేదు. తర్వాత నాకు అనిపించింది అంటే మా బాబుకి ఒక 6 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అయ్యాను. నాకు కొంచెం టైం దొరికింది. అప్పుడు దొరికినప్పుడు నాకు అనిపించింది ఇంట్లో ఉండి ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. ప్లస్ నేను కూడా ఏదో ఒకటి చేయగలను అనేది నిరూపించుకోవాలి. దానికి నాకు అనిపించింది స్టిచ్చింగ్ సైడ్ అయితే అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం టైం అనేది మనం సెట్ చేసుకోవచ్చు కాబట్టి దానివైపు వెళ్దాం అనేది నేను 15 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అనుకున్నాను. అప్పుడు జాయిన్ అయ్యాను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాను. ఒక 3 మంత్సే అప్పుడు వెళ్ళాను. అనుకోకుండా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అప్పుడు. కానీ అప్పుడు నేర్చుకున్నది నేను అలా కంటిన్యూ చేస్తూ స్టిచ్చింగ్ చేయడము, నా డ్రెస్సెస్ నేను కుట్టుకోవడం, మా అక్క వాళ్ళ పాపలకి వాళ్ళకి మా రిలేటివ్స్కి వాళ్ళకు మాత్రమే నేను స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. పర్వాలేదు ఓకే. అంటే పెద్ద డిజైన్స్ కుట్టకపోయినా కానీ కొంచెం బాగానే కుట్టేదాన్ని. ఇక తర్వాత మా బాబు ఇంకా 8th, 9th, 10th వచ్చేసరికి నాకు ఇంకా బాగా ఫ్రీ టైం దొరికింది. లేదు ఇంక ఇప్పుడు ఇలాగే కాదు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలాగో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చినాయి. ప్లస్ మెయిన్ కుడుతున్నాను కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది. డ్రెస్ వేసుకుంటే ఇంక అసలు ఫిట్టింగ్ అనేది ఇంకా అది ఎలా చెప్పాలంటే ఇంకా అది అదిరిపోవాలంతే. అందులో ఎవరు ఇంకేది ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అనేది ఇంక అసలు నేను ఇది చేయను. బ్లౌజ్ అయినా కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసుకోవాలనేది నా డ్రీమ్ మెయిన్ అసలు. అది నేను ఎదుటోళ్ళకి ఇచ్చినా అంతే, నేను వేసుకున్నా అంతే. నేను అలా ప్రిఫర్ చేస్తాను. దాని గురించని చాలా ఇన్స్టిట్యూట్స్ నేను వెళ్ళాను. ఒక 1 మంత్ జాయిన్ అవ్వడము. అక్కడ నాకు వాళ్ళు చెప్పేది ఆ ఫిట్టింగ్ అది వాళ్ళు చెప్తున్నారులే కానీ ఒకటి చేసినప్పుడు బాగానే వస్తుంది. ఇంకొక ప్యాటర్న్కి ఇంకో దానికి వెళ్ళేసరికి అది సెట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు అనిపించింది ఇన్ని చోట్ల తిరిగినా కానీ అసలు ఆ ఫిట్టింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అంటే కస్టమర్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంది అంటున్నారు కానీ అందులో ఉన్న లోటుపాట్లేంటి అంటే అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి నాకు తెలుస్తుంది. అంటే ఏదో ఉంది, లోటైతే ఉంది అనేది నేను ఎప్పుడూ అది ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఫీలింగ్ లేకుండా నేర్చుకోవాలి అనేది నాకు దాని గురించి బాగా సెర్చ్ చేశాను. అప్పుడు యూట్యూబ్లో చూశాను ఎన్ఐఎంటీ గురించి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, సార్తో మాట్లాడాను. సార్ అంటే నేను యాక్చువల్గా అసలు ఒక ఎన్ఐఎంటీ ఉంది అనేది నిజంగా నాకు తెలీదు. కానీ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక డ్రెస్ కటింగ్ సార్ పెట్టింది ప్రిన్సెస్ కట్లో ఒకటి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ఫోన్లో. అంటే అసలు ఇది ఒకటి ఉందని తెలీదు. కానీ నాకెందుకో ఆ కటింగ్ సార్ చెప్పింది అన్నీ విన్నాను. కానీ అది చాలా అంటే చాలా నచ్చింది. అది నాకు తెలియకుండానే ఇది నేను కుడితే నాకు చాలా బాగా వస్తుంది ఇది. అంటే నాకు ఆ కటింగ్లోనే అర్థమైంది. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది చెప్పేది అంతా బాగుంది అని నాకు అనిపించింది. కానీ అది ఎన్ఐఎంటీ అనేది మాత్రం నాకు తెలీదు. అది బ్లౌజ్ గురు అని ఏదో ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సార్ ఒకరోజు మాది లాస్ట్లో బ్లౌజ్ గురు అనేది కూడా ఉండిందమ్మా అని సార్ ఒకసారి అన్నారు. నేను అప్పుడు చెక్ చేస్తే 4 ఇయర్స్ బ్యాక్ నేనేదైతే నా మనసుకి నేను ఇష్టపడి ఏదైతే అది పెట్టుకున్నానో నేను అంటే డెస్టినీ అంటారు కదా!
అలా నాకు అనుకోకుండానే నేను ఇక్కడికి వచ్చానని నాకు అప్పుడు అర్థమైంది. ప్లస్ ఇప్పుడు ఏవైనా డిజైన్స్ కానీ ఏవైనా సరే ఇంతకుముందు ఎక్కడన్నా ఏదైనా ఒక పిక్ చూసినప్పుడు అబ్బా ఇది ఎలా చేయాలి అలా చేయాలి అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏ డిజైన్ చూసినా కానీ 100% నేను వాటిల్లో ఇది ఇలా చేయాలి అనేది మాత్రం నాకు చేస్తాను 100%. నేనైతే రెహమాన్ సార్, కావ్య వాళ్ళు చెప్పడం కానీ, స్టిచ్చింగ్ కూడా నేను ఇంతకుముందు చేసేదాన్ని, కానీ ఆ పర్ఫెక్షన్ అనేది అంత బాగా వచ్చేది కాదు. అంటే నేను ఎవరన్నా ఇప్పుడు బొటిక్లో కుట్టిన బ్లౌజ్ చూసి నా బ్లౌజ్ నేను కుట్టినా కూడా అబ్బా ఇది బాగా వచ్చింది కానీ నాది ఇంత బాగా రాలేదు అనిపించేది. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కుట్టిన బ్లౌజ్ మాత్రం ఇంకా చూస్తే 100% ఇంకా అసలు ఆ పర్ఫెక్షన్ అనేది చాలా. ఇప్పుడు నేను ఆల్రెడీ బయట వేరే వాళ్ళకి ట్రై చేసి ఇచ్చాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇంతకు ముందు కుట్టిన దానికి ఇప్పుడు కుట్టిన దానికి అసలు చాలా డిఫరెన్స్ ఉందండి, మీ ఫిట్టింగ్ అలాగే ఉంది, ఫినిషింగ్ అలాగే ఉంది అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా అక్క వాళ్ళ పాపకి వాళ్ళకి కూడా నేను యూఎస్కి పంపించాను డ్రెస్సెస్. అవి ఇంతకుముందు మా వాళ్ళు చెప్పింది కూడా అదే, ఎవరు కుట్టారు, ఎక్కడ ఏ డిజైనర్ దగ్గర కుట్టించారు అని వాళ్ళు అడుగుతున్నారంట మా అక్క వాళ్ళ పాపని. లేదు మా పిన్ని వాళ్ళు కుట్టి పంపించారు అని చెప్తా ఉంటే నాకు బాగా హ్యాపీగా అనిపించింది. తను కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ 6 months అయితే ఇంకా తను నేను మార్నింగ్ 8 o'clock కల్లా నేను ఇంట్లో స్టార్ట్ అయినా, ఇంకా ఏమన్నా వర్క్స్ ఉన్నా తనే అన్నీ చూసుకునేవాళ్ళు. కానీ ఇంతకుముందు ఏదున్నా కానీ మనం వాటర్ అయినా సరే నేనే తీసుకెళ్ళి ఇవ్వడం, ఏదైనా కానీ ప్రతి పని నేనే చేసేదాన్ని. అంటే తను బిజీగా ఉంటారు కాబట్టి అలా చేసేదాన్ని. ఇప్పుడు తను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో అది 100% నేను సాధించానని అనుకుంటున్నాను. అది నేను బొటిక్ పెట్టినా, షాప్ పెట్టినా, తర్వాత కూడా సాన్ వీల్స్ మరీ గ్రాండ్గా ఓపెనింగ్ చేస్తాను మా ఫ్రెండ్స్ అందరిని కూడా.